మేషం. కోరిక నెరవేరుతుంది. కార్యాలు విజయవంతమవుతాయి. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. కొత్త వస్తువులు కొంటారు. బంధుమిత్రులను కలుస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవల్లో పాల్గొంటారు. వృషభం. శ్రమ ఎక్కువగా ఉంటుంది. అనవసర విరోధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. అవసరానికి మీ మేధస్సు పనిచెయ్యదు. ఆలోచనలు నీచంగా సాగుతాయి. నిరాశ అలుముకుంటుంది. పార్వతీదేవిని పూజించండి. మిథునం. ఆటంకాలు చికాకు పెడతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆందోళనను కలిగిస్తాయి. ఆస్తి క్రయ విక్రయాలకు సరైన సమయం కాదు. అశాంతి ఏర్పడుతుంది. తల్లిపై శ్రద్ధ వహించాలి. సాంత్వన కోసం శివారాధన చెయ్యండి. కర్కాటకం. పనులు విజయవంతమవుతాయి. ధనాదాయం వృద్ధి చెందుతుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఆత్మీయులను కలుస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. స్నేహితుల తోడ్పాటు లాభదాయకంగా ఉంటుంది. సింహం. పనులు సవ్యంగా సాగవు. ఇతరుల జోక్యం చికాకు పెడుతుంది. అకారణ విరోధం గోచరిస్తోంది. ఆస్తికి సంబంధించిన నిర్ణయాలు వాయిదా వేయండి. ఎవరికీ పూచీకత్తు ఉండకండి. నవగ్రహాలను పూజించండి. కన్య. అదృష్టం తోడుగా నిలుస్తుంది. తలపెట్టిన కార్యాలన్నీ సఫలమవుతాయి. కుటుంబ వ్యవహారాలు ఆశించినట్లే ఉంటాయి. మీ కార్యదక్షతకు ప్రశంసలు వస్తాయి. విందుల్లో పాల్గొంటారు. మనసు ఉల్లాసంగా ఉంటుంది. తుల. వ్యవహారాలు లాభదాయకంగా ఉండవు. ఇబ్బందులుంటాయి. ఇంటికి దూరంగా వెళ్లే సూచన ఉంది. మనసు కలతబారుతుంది. వేళకు భోజనం ఉండదు. అవసరానికి మిత్రుల తోడ్పాటు అందదు. గణపతి పూజ మేలు. వృశ్చికం. ఆనందదాయకమైన కాలమిది. పనులు చకచకా పూర్తవుతాయి. అన్ని వేళలా సహకారం అందుతుంది. అవసరమైన సౌకర్యాలు సమకూరుతాయి. విందుల్లో పాల్గొంటారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ధనుస్సు. అభీష్టం నెరవేరుతుంది. ఉద్యోగస్తులకు యోగదాయకంగా ఉంటుంది. స్థిరచిత్తంతో చేసే పనులు సత్ఫలితాలను ఇస్తాయి. ఇంట్లో శాంతి నెలకొంటుంది. కీర్తి పెరుగుతుంది. అవకాశాలు కలిసి వస్తాయి. మకరం. పనులు అనుకున్నట్లుగా సాగవు. ఉద్యోగస్తులు కాస్త అప్రమత్తంగా ఉండాలి. పెద్దవారి ఆగ్రహానికి గురయ్యే సూచన ఉంది. సంతానం తీరు చికాకు పరుస్తుంది. శత్రుపీడ వేధిస్తుంది. కనకదుర్గమ్మను పూజించండి. కుంభం. పనులు అతి కష్టం మీద పూర్తవుతాయి. అనుకున్న మేర సౌకర్యాలు సమకూరవు. తగాదాలు వస్తాయి. అధికారుల ఆగ్రహానికి గురవుతారు. ఉద్రేకాన్ని అదుపు చేసుకోవాలి. నవగ్రహారాధన మేలు చేస్తుంది. మీనం. కార్యాలు అనుకున్నట్లే పూర్తవుతాయి. డబ్బుకి సమస్య ఉండదు. జీవిత భాగస్వామితో బంధం మరింత దృఢపడుతుంది. బంధుమిత్రుల కలయిక ఆనందాన్నిస్తుంది. కీర్తి పెరుగుతుంది. మానసిక శాంతి లభిస్తుంది.